నమూనా, మైసెల్లర్ నమూనా, నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఇది ప్రధానంగా ప్లాస్మా తత్వం తాలూకా నిర్మాణంలో ముఖ్యమైనటువంటి అంశాలు. దీనిలో ఇప్పుడు అందులో ఆమోదించినటువంటి నిర్మాణం ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ, Sanger and Nicholson fluid mosaic theory. Today we will discuss about the functions of plasma membrane. Functions of plasma membrane. ప్లాస్మా తత్వం యొక్క విధులు. సాధారణంగా ప్లాస్మా తత్వం అనేది 2 రకాల విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఒకటి కణానికి స్థిరత్వం. ఫస్ట్ వన్ ఏంటండి? కణానికి స్థిరత్వం, స్టెబిలిటీ. కణ స్థిరత్వాన్ని కాపాడుతూ ఉంటుంది, స్టెబిలిటీ ఆఫ్ సెల్. సెకండ్ వన్, రెండోది కణము లోపల ఉండేటువంటి వివిధ కణాంగాలకు రక్షణ, ప్రొటెక్షన్ ఫర్ వేరియస్ ఆర్గన్స్ ఇన్ సెల్. కణము లోపల ఉండేటువంటి వివిధ కణాంగాలకి రక్షణ. రవాణా, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, బయటికి లోపలికి, లోపల నుండి బయటికి పదార్థాల రవాణాలో ప్రధానంగా 5 ముఖ్య పాత్ర వహిస్తుంది. వాటిలో ఏ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఆస్మాసిస్. కొన్ని ముఖ్యమైన ఫంక్షన్ గురించి ఇక్కడ చూద్దాం. ప్లాస్మా తత్వం నిర్వహించేటంటే కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి చూద్దాం. ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే తక్కువ గాఢత గల నుండి అధిక గాఢత లోకి, తక్కువ గాఢత నుండి అధిక గాఢతలోకి పదార్థాలు రవాణా చెందడానికి మనం ఏమంటే ఆస్మాసిస్ అంటాం. సపోజ్కి మీరు ఒక కిస్మిస్ తీసుకోండి. కొన్ని కిస్మిస్ వాళ్ళు తీసి మామూలుగా నీటిలో మనం వేసాం అనుకోండి, మన్నాడికి ఆ కిస్మిస్ పళ్ళు కొద్దిగా ఉబ్బుతాయి. ఎందుకు ఉబ్బుతాయండి? మీరు తీసుకునేటువంటి నీరు అనేది అల్పగాఢత గల ద్రవం, కిస్మిస్ అనేది అధిక. కిస్మిస్ చుట్టూ ఉండేటువంటి పొర మనం త్వచంగా భావిస్తే ఆ త్వచంలోకి ఇవన్నీ కూడా వెళ్తాం. దాన్నే మనం ఏంటంటే ఆస్మాసిస్ అంటాం. అంటే తక్కువ గాఢత గల ప్రదేశం నుండి పదార్థాలు అధిక గాఢత గల ప్రదేశానికి అవి రవాణా జరుగుతూ ఉంటాయి. అంటే ద సబ్స్టెన్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మాసిస్. ఇందులో సాధారణంగా ఎక్కువగా మనకి అంటే అలా లోపలికి వెళ్ళడానికి, కణం లోపలికి వెళ్ళడానికి మనం ఏమంటామంటే ఎండోసైటోసిస్ అంటాం. కణం లోపలికి వీటికి పదార్థాలు వెళ్ళడానికి ఏమంటారండి? ఎండోసైటోసిస్ అంటాం. అయితే దానికి రివర్స్. సపోజ్కి మనం ఒక కణాన్ని తీసుకొచ్చి అధిక గాఢత గల ద్రావణంలో వేసాం అనుకుంటాం. ఉదాహరణ హై కాన్సన్ట్రేషన్ లో ఒక కణాన్ని వేసాం, అప్పుడే ఉందండి రివర్స్ అవుతారు. అప్పుడు కణం కుచించుకోవాలి. ఇందాకేం ఉబ్బిపోద్దని చెప్తున్నాం, ఇప్పుడు ఏమవుతుంది? కణం కుచించుకోవాలి, సింక్ అయిపోతుంది అన్నమాట. అలాగే దాని కూడా మనం ఏంటంటే ఆస్మాసిస్ అని చెప్తాం. సింపుల్గా ఆస్మాసిస్ అంటే ఏం చెప్తామండి? తక్కువ గాఢత నుంచి అధిక గాఢతకు పదార్థాలు రవాణా చెందడానికి మనం ఆస్మాసిస్ అంటాం. ఆస్మాసిస్ ఏ ప్రాసెస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మాసిస్. ఓకే, ఇది ఫస్ట్ ఆస్మాసిస్. రెండోది వ్యాపనం. సెకండ్ వన్ ఏంటంటే వ్యాపనం, డిఫ్యూజన్. ఈ వ్యాపన విషయానికి వస్తే ఇది కొద్దిగా రహస్యం. సాధారణంగా ప్లాస్మా తత్వం అనేది వర్ణాత్మక పొర, సెలెక్టివ్ మెంబ్రేన్. వర్ణాత్మక పొర. వాట్ ఈస్ మీన్ బై సెలెక్టివ్ మెంబ్రేన్? అంటే కణానికి ఏది అవసరము అనుకునే దాన్ని సెలెక్ట్ చేసుకోగలరు. వర్ణము అంటే ఇక్కడ ఏంటంటే ఎంపిక. వాక్యం నాకు కాదు, వాపకం. వర్ణాత్మక. సెలెక్టివ్ అంటే ఎంపిక. అది దానికి ఏదైతే కావాలో వాటిని ఎన్నుకోగలరు.
ఆ ఎన్నుకునే క్రమంలో ఇది ఏం చేస్తుందంటే అధిక గాఢత గల పదార్థాలు దీనిలో ఉంచినప్పుడు దానికి కావాల్సిన దాన్ని అది ఎన్నుకుంటూ ఉంటుంది. సాధారణంగా దీనిలో మనకి గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ ఇటువంటివన్నీ కూడా వ్యాపం చెందుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వాయువులు అవి కూడా వ్యాపం చెందుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆక్సిజన్, CO2. ఒక సభకి మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం. గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ఓన్లీ 29%. CO2 ఎంత ఉంటుంది? 0.03%. అంటే కార్బన్ డైఆక్సైడ్ మన శరీరంతో పోల్చుకుంటే బయట చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి మన శరీరం నుండి కార్బన్ డైఆక్సైడ్ ముక్కు ద్వారా అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత వస్తుంది. కాబట్టి అధిక గాఢత అల్ప గాఢత దాన్ని వ్యాపనం. మరి అట్ ది సేమ్ టైం ఇదంతే, మన శరీరం లోపల ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయట వాతావరణంలో ఆక్సిజన్ శరీరం లోపల దీనికి సింపుల్ చెప్పాలంటే వ్యాపనము. ఈ విధంగా శరీరంలో కణజాల శ్వాస జరిగిన తర్వాత ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయట రావడం అనేది ఈ వ్యాపనం మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ప్లాస్మా తత్వం యొక్క ఒక ముఖ్యమైనటువంటి విధిగా మనం పేర్కొంటాం. ఇంకా నెక్స్ట్ వన్, ఇవే కాకుండా సాధారణంగా ప్లాస్మా తత్వం అనేది దేనితో నింపుతుంటో చెప్పాను మీకు. ఫాస్ఫోలిపిడ్స్ మరియు ప్రోటీన్. ఏ పదార్థం అయితే లిపిడ్స్ లో బాగా కలుగుతుందో, అంటే క్రొవ్వుల్లో కలుగుతుందో ఆ పదార్థం వేగంగా శరీరం లోపలికి చొచ్చుకొని పోతుంది. ఏ పదార్థం అయితే క్రొవ్వుల్లో కలదు, ఫస్ట్ వన్ ఫ్యాట్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఆర్ క్విక్లీ diffusion to the cell. Second one, non-fat soluble substances are slowly diffuse the cell. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, అనుకూలిత వ్యాపనం. అనుకూలిత వ్యాపనం, దీన్ని ఇంగ్లీష్ లో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అనుకూలిత వ్యాపనం. ఈ అనుకూలిత వ్యాపనం అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యారియర్స్ ఆర్ వెక్టర్స్, అంటే కొన్ని రకాలైనటువంటి వాహకాల మీద ఇది ఆధారపడి రవాణా జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గ్లూకోజ్ అండ్ ఎమినో. దీనికి O2 కానీ ATP కానీ ఎనర్జీ కానీ ఏది కూడా అవసరం లేదు. అది మామూలుగా కొన్ని రకాలైన వాహకాలు వాటి ద్వారా కూడా ఇది వెళ్తూ ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఒక సపోజ్ కణాల్లో అధిక గాఢత ఉండి, ఒక సపోజ్ ప్రేగు లోపల ఎండ్ ప్రోడక్ట్ అంచు ఉత్పన్నం గ్లూకోజ్, అదేవిధంగా ఎమినో యాసిడ్స్ ఏర్పడతాయి. ఇక్కడ ప్లాస్మా తత్వం తాలూకా కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే విల్లై. వాటిని ఏమంటారండి? విల్లై. తెలుగులో సూక్ష్మ పోషకాలు. ఈ మైక్రోవిల్లై ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే డైజెస్టివ్ మెటీరియల్ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ అంటు ఉత్పన్నాలు ఏర్పడతాయో ఇక్కడ అది అధిక గాఢతతో ఉంటాయి. మరి శరీరం లోపల పోల్చుకుంటే అంటే అల్ప గాఢత. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్. దాన్ని అలా లోపలికి. దీనికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు, ఎటువంటి ATP అవసరం లేదు. ఇటువంటి దాన్ని ఏమంటే మనం అనుకూలిత వ్యాపనం
ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటారు. దీనికి ఎటువంటి ఏటీపీ కానీ ఎనర్జీ కానీ ఏది అవసరం లేదు. ఓకే, ఆటోమేటిక్గా అధిక గాఢత నుంచి అల్ప గాఢత, హైయర్ కాన్సన్ట్రేషన్ నుండి లోయర్ కాన్సన్ట్రేషన్ సబ్స్టెన్స్ అనేది పాస్ అవుతుంది. ఎక్కువగా ఇది ఏ రూపంలో ఎక్కువటువంటి ఎగ్జాంపుల్ గ్లూకోజ్ మరియు అమినో యాసిడ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు మనం చూసినట్లయితే దీనిలో కొన్ని సోడియం మరియు పొటాషియం. సాధారణంగా ఒక నెర్వ్ సెల్ మనం తీసుకుంటే నెర్వ్ సెల్లో ఇది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కణ బాహ్య ద్రవం ఈసీఎఫ్. ఇది కణాంతర ద్రవం, లేదా మనం యాక్సన్ అనుకుంటే ఎగ్జాంపుల్ యాక్సోప్లాజం. ఒక నాడీ కణాన్ని లేదా ఒక కండర కణాన్ని ఎగ్జాంపుల్ నాడీ కణం తీసుకుందాం నెర్వ్ సెల్. దీనిపైన ఇవన్నీ కూడా సోడియం అయాన్స్ ఉంటాయి, ఈ లోపల పొటాషియం క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. ఒక పదార్థం లేదా ఒక అణువు లోపలికి వచ్చినప్పుడు ఒక క్లోరైడ్ అయాన్ బయటకు వస్తుంది. అంటే దీనిలో ఉండేటువంటి ఈ సోడియం క్లోరైడ్లు మరియు పొటాషియం వాటి తాలూక అయాన్ తాలూక సంఖ్య భేదాలను బట్టి, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ అయాన్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ వీటి సంఖ్య భేదాలను బట్టి కూడా పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం పేర్కొంది. ఇది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంతా కూడా మనకి నాడీ కణాలు నెర్వ్ సెల్ మరియు కండర కణాలు మజిల్ సెల్ న్యూరాన్స్ లో మజిల్ సెల్స్ లో మనకి ఎక్కువగా ఇది కనిపిస్తుంటాయి. ఇదంతా కూడా దేనికి ఎగ్జాంపుల్ అండి, అనుకూలక వ్యాపారం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎండోసైటాసిస్. ఎండోసైటాసిస్, ఇక్కడ ఎండోసైటాసిస్ అంటే ఇది ఒక అమీబా సెల్ అనుకుంటే, ఇది అవుటర్ కణం బయట, ఇది కణం లోపల. ఎండో మీన్స్ ఇన్నర్ లోపల. సాధారణంగా ద్రవ పదార్థమైన వాయు పదార్థమైన ఘన పదార్థమైన ఒక కణం లోపల ప్రవేశించడం మనం ఏంటంటే ఎండోసైటస్ అంటాం. దీనిలో ప్రధానంగా ఒక ఘన పదార్థం మనం తీసుకున్నప్పుడు సాలిడ్ మెటీరియల్, సపోజ్ సమ్ సాలిడ్ మెటీరియల్ ఉంది. ఇది అమీబా అనుకుంటే ఇది సూడోపోడియా, నెమ్మదిగా ప్రొజెక్షన్స్ వస్తాయి ఇలా, ఈ రెండు ఇలా కలిసిపోయి అనుకుంటుంది. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఎండోజోమ్లు అంటారు. ఎండోసోమ్. అయితే ఇక్కడ ఘన పదార్థాలు కానీ ఇందులో ఉంటే అటువంటి వాటిని ఏమంటారంటే ఫాగోజోమ్స్. ఎక్కడైనా సైంటిఫిక్ గా ఫ్యాగి అంటే అర్థమైతే భక్షించేది, అంగఫ్ అంటే ఇక్కడ ఈ ఘన పదార్థం ఎక్కడంటే నెమ్మదిగా మిథ్యా పదార్థాలు ఏర్పడ్డాయి, అవి ఇలా కలిసి అది పదార్థం లోపల, ఈ లోపల ఉండేటువంటి ఫుడ్ వ్యాక్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని జీర్ణం చేస్తుంది. ఘన పదార్థాన్ని తీసుకుంది కాబట్టి దాన్ని ఏమంటారు ఇక్కడ ఫాగోసైటాసిస్ అంటారు. ఘన పదార్థం తీసుకుని దాన్ని ఏమంటారు ఫాగోసైటాసిస్. వీటిని ఫాగోజోమ్ అంటారు. అలా కాకుండా ఇక్కడ
లిక్విడ్ ఉండాలి, ద్రవం, లిక్విడ్, ద్రవం. ఈ ద్రవ పదార్థం లోపలికి వెళ్ళాలంటే చిన్న చిన్న చుక్కలుగా అలా అలా బొడుకుల్లా చేస్తారు లోపలికి. ఇటువంటి వాటిని ఏమంటారంటే ఫీనోజోమ్స్ అంటారు. ద్రవ పదార్థం లోపలికి వెళ్ళాలని ఏమంటారంటే ఫీనోసైటోసిస్. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఎండోసైటస్ అంటే ఒక ఘన పదార్థమైన ద్రవ పదార్థమైన కణంలోకి వెళ్ళాలని మనం ఏంటంటే ఎండోసైటస్. అదే ఘన పదార్థాలు అయితే వెళ్తే ఓన్లీ ఫాగోసైటస్ అంటాం, ద్రవ పదార్థాలు అయితే వీటినేమో ఫీనోసైటస్ అంటాం. రెండింటిని కలిపి ఎండోసైటస్. ఇది ఎండోసైటోసిస్. ఓకే, అంటే పదార్థాలు కణం లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ దీనికి ఆపోజిట్ ఎగ్జోసైటస్. దీని ఏమన్నానండి ఎండో. ఎండో అంటే ఏం చెప్పాం లోపల, ఎక్సో అంటే ఏంటంటే బయట. కణం లోపలికి వెళ్తే ఎండోసైటస్ అన్నాం, పదార్థాలు కణం నుండి బయటకు వస్తుందని ఏమంటే ఎగ్జోసైటస్ అంటాం. సాధారణంగా ఇది కణంలో కొన్ని రకాలైన పదార్థాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఆరియా లేదా ఇయా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలకం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది రెండు రకాలని చెప్పాను మీకు. ఎస్సిఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ రెండోది ఆరియా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఒకటి నునుపు ఎస్సిఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రెండోది గరుకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందంటే కణంలో ఇట్ సెన్సెస్ ద లిపిడ్స్ తయారు చేస్తాయి, క్రొవ్వులు తయారు చేస్తాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇట్ ఇస్ యూజ్డ్ ఫర్ ద సెన్సెస్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రోటీన్ల తయారు అవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన రైబోజోమ్స్, అది 80s అవ్వచ్చు 70s అవ్వచ్చు, అవి కొన్ని అయిపోతే ప్రోటీన్ తయారు. ఇక్కడ ఏ పదార్థం తయారైనా కణము లోపల లేదా ఒక ఎంజైమ్ ఒక స్రావం ఏ తయారైనా ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి అల్టిమేట్ గా మీ పేరు గాల్జీ సైంటిస్ట్, గోల్గి కాంప్లెక్స్. ఈ గోల్గి కాంప్లెక్స్ నుండి ఎక్కడికి వస్తుంది కణం బయటికి త్వచం ద్వారా అర్థమైంది. ఈ విధంగా కణంలో తయారైన పదార్థాలు క్రమంగా కణం బయటికి రావడానికి ఏమంటారంటే మనం ఎగ్జోసైటోసిస్. దట్ ఈస్ ఎగ్జోసైటోసిస్ ఆపోజిట్ టు ఎండోసైటోసిస్. లేదా కణంలో కొన్ని రకాలైన విష పదార్థాలు, లేకపోతే ఇప్పుడు మనకి లైసోజోమ్స్ ఉన్నాయి. లైసోజోమ్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ ఉంది. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంతండి 120 days. After 120 days, those RBCs are disintegrate in burial ground of human. Burial ground ఏంటి అది? ప్లేహం, స్ప్లీన్ మన బ్యారియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం. అంటే ప్లేహంలోకి వెళ్ళిన తర్వాత ఆర్బీసీ 120 అయిన తర్వాత 2 మొక్కలు అయిపోతాయి. అందులో ఉన్న హిమోగ్లోబిన్ హీమ్ కింద గ్లోబిన్ కింద ఇది అయిపోతుంది. అంటే ఆ ఆర్బీసీలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ బయటకు వచ్చేస్తాం. కాబట్టి అటువంటి దాన్ని మనం ఏమంటే ఎగ్జోసైటస్. అంటే కణం నుండి ఏ పదార్థం బయటకు రావాలో దాన్ని ఎగ్జోసైటస్ కింద పేర్కొంటాం. ఇంకా నెక్స్ట్ దీనిలో సైటోఫాంఫిన్ సైటోఫాంఫిన్. ఇక్కడ సైటోఫాంఫిన్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఒక పదార్థం
ఎండోసైటోసిస్ ద్వారా లోపల ప్రవేశించి ఎటువంటి మార్పు చెందకుండా ఎండోసైటోసిస్ ద్వారా బయటకు వస్తుందని ఏమంటే సైటోఫాన్సిన్ అంటారు. ఏదైనా ఒక పదార్థం ఇది కణం సెల్, దీనిలోకి దేని ద్వారా వెళ్ళిందండి ఎండోసైటోసిస్ సమ్ఎక్స్. అదే సమ్ఎక్స్ ఎటువంటి మార్పులు కాకుండా వితౌట్ చేంజ్ బయటకు వస్తుంది. ఎండోసైటోసిస్ బయటకు వస్తుందని ఏమంటారంటే సైటోఫాన్సిన్. ఈ విధంగా ప్లాస్మా మెంబ్రేన్ అనేది కొన్ని రకాల విధుల్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏమనుకున్నానండి ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏం చెప్పాను మీకు, అది తక్కువ గాఢత గల పదార్థాలని అధిక గాఢత గల ద్రావణంలోకి ప్రవేశించడాన్ని ఆస్మాసిస్ అని. దానికి ఆపోజిట్ వ్యాపనం, అధిక గాఢత ఉంది అల్ప గాఢత ఇలా ఉండాలి. నెక్స్ట్ ఎండోసైటస్ వల్ల దీని రకాలు ఫాగోసైటస్, ఫినోసైటస్. ఎగ్జోసైట్స్ అంటే ఎండోసైటస్ కి రివర్స్, సైటోఫాన్సిన్ అంటే వితౌట్ చైన్, ఎండోసైటస్ కి ఎగ్జోసైట్స్. వీడియో ప్లీజ్. నీ సెల కనిపెట్టు అదేంటి దీనిలో ఇప్పుడు మీరు నేర్చుకున్న దానిలో నిజ కణం స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోట్ సెల్. సెకండ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోట్ అండ్ యూకారియోట్. థర్డ్ వన్ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్. ఫోర్త్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ నాలుగిట్లో 2 ఎస్ఎస్ వస్తుంది. ఇక్కడికి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్లో 3 ఉంటాయి. వైరస్, వైరాయిడ్, మైక్రోప్లాస్మా, ఈ 3 అయితే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయినట్టు. దీనిలో మెయిన్ మీకు ఇంపార్టెంట్ ఏమవుతుందా యూకారియోట్ సెల్ నిజ కణం CSA. Second one differences between prokaryotic and eukaryotic cells. నిజ కేంద్రక కణానికి కేంద్రక మూడో కణానికి మధ్య picture of plasma membrane. ప్లాస్మా కోసం మీరు ఈ 4లో వెళ్ళి ఇంకా 3 షార్ట్ నోట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వస్తా 3 కూడా చెప్తున్నాం. వైరస్, వైరాయిడ్, మైక్రోప్లాస్మా. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు PDF ఆల్రెడీ కొన్ని పెట్టాను. ఈ ప్లాస్మా స్ట్రక్చర్ ఫంక్షన్స్ ఈరోజు మనం మీకు PDF అది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాం. మీరు అది షార్ట్ చేసి నోట్స్ రాసుకోండి. ఓకే, టైం ఎంత చూడండి. Membrane holding cell contents. Cell membranes hold the semi-fluid
protoplasmic contents. Individuality. Plasma lemma maintains form and individuality of the cell. Protection. Plasma membrane protects the animal cells from injury. Plant cells possesses wall over the plasma lemma for extra protection and support. Organelles. Cell membranes delimit a number of subcellular structures or organelles like nucleus, mitochondria, plastids, Golgi apparatus, endoplasmic reticulum, microbodies, etc. Cell recognition. With the help of glycolipids and glycoproteins, cell membranes is able to differentiate similar cells from dissimilar ones, foreign substances and tissues from familial materials. Cell recognition is useful for tissue formation and defense against microbes. Antigens. Cell membrane possesses antigens which determine blood grouping, immune response, acceptance or rejection of a transplant. Cell junctions. They help in keeping animal cells together. Sheaths. Plasma membrane forms sheaths around cilia and flagella. Microvilli. These are membrane evaginations which are specialized for increasing absorption. Cytoplasmic bridges. Plasmodesmata and gap junctions form cytoplasmic bridges between adjacent cells. Osmosis. It is caused by the presence of special water channels in the membranes. Endocytosis. Bulk intake of materials or endocytosis occurs through development of membrane vesicles. Exocytosis. It is reverse of endocytosis that provides for throwing out of waste products and secretory materials. Intercellular communication. Plasma membrane establishes a flexible boundary, protects cellular contents, and supports cell structure. Physical barrier. Phospholipid bilayer separates substances inside and outside the cell. Selective permeability. It regulates entry and exit of ions, nutrients, and waste molecules through the membrane. Notice eukaryotic cell, difference between prokaryotic and eukaryotic, నిజకాల కణానికి కేంద్రపూర కణం మధ్య తేడాలు, స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మాతో చుంటాలకి నిర్మాణం, ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా చుంటాలకి ఈ నాలుగులో రెండు గ్యారెంటీ ఇస్తారు. ఇందులో మీరు ఎంటనల్ చాయిస్ ఆర్బీ ఉంటుంది కాబట్టి రెండు ఎస్ఎస్ గ్యారెంటీ ఉంటాయి. ఇంకా షార్ట్ ఆన్సర్లో 3 ఉన్నాయి, వైరస్, వైరాయిడ్, మైక్రోప్లాస్మా. అవి నెక్స్ట్ వీటిని కవర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్, ప్లాస్మా మెంబ్రేన్ కి కొన్ని రకాలైన పేర్లు ఉన్నాయి, అంటే ప్రత్యేక నిర్మాణం, స్పెషల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ప్రత్యేక నిర్మాణం. Special features of plasma membrane. దీనిలో ఫస్ట్ వన్ గ్లైకోకాలిక్స్. గ్లైకోకాలిక్స్ మీన్స్ మనకి ఇవి సాధారణంగా ఎక్కడుంటాయంటే బౌమెస్ క్యాప్సిల్, బౌమెస్ గుళిక. మనకి కిడ్నీలో కానీ చూసినట్లయితే దానిలో నెఫ్రాన్ ఉంటుంది. నెఫ్రాన్లో ఒక గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది, ఒక బౌల్ షేప్లో ఉండేటటువంటి ఉంటుంది. ఆ బౌమెస్ గుళిక దగ్గర
బ్లడ్ వడపోయబడుతుంది, రక్తం వడపోయి జరుగుతుంటుంది. రక్తం ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ కింద వడపోయబడుతుంది. యూరియా, యూరిక్ యాసిడ్, అమ్మోనియా ఇట్లా వడపోయబడుతుంది. అటువంటి దగ్గర ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఏంటంటే కొన్ని రకాల వలలాంటి నిర్మాణం ఏర్పరచుకుంటూ ఉంటుంది. అటువంటి దాన్ని ఏమంటే గైకోప్లారిక్స్. ఇది ఇంకా దేనికోవచ్చు అంటే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, రక్త మార్పిడి సమయంలో ఏబిసి యాంటీబాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతిరక్షకాలు యాంటీబాడీని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ గ్లైకోప్లారిక్స్ అని ఉపయోగపడతాయి. ఇవి సాధారణ బౌమిన్స్ క్యాప్సూల్స్ లో ఎక్కువగా మనకి ఉపయోగపడతాయి కనబడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ సూక్ష్మ శోషకాలు, మైక్రోవిల్లై. ఈ మైక్రోవిల్లై అనేది సాధారణంగా ఇంటెస్టైనల్ ఎపిథీలియం, పేగు లోపల ఉండేటువంటి ఉపకళ. ఇందాక మీకు చూపెట్టాను, జీర్ణ తర్వాత పేగులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల వేల లాంటి అనమాట ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ పేగు లోపల ఉండేటువంటి ఉపకళ ఖండాలు, సూక్ష్మ శోషకాలు, మైక్రోవిల్లై అనేది ఇది ఒక పేగు లోపల ఉండి అవి జీర్ణమైనటువంటి పదార్థాలను శోషణ చెందుతాయి. అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ లైక్ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, గ్లిజరాల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, అంటే ఇట్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఆఫ్ అబ్జార్ప్షన్, అంటే శోషణ తలాన్ని ఇవి పెంచుతూ ఉంటాయి అన్నమాట. సింగిల్ లైక్ స్ట్రక్చర్స్ పేగు లోపల ఉంటాయి, వీటిని మనం ఏంటంటే శోషణ చేస్తాం. ఈ మైక్రోవిల్లై ఇవి కూడా ప్లాస్మా తెచ్చడం వల్లనే ఏర్పడతాయి. ఇంక నెక్స్ట్ ఇవే కాకుండా ప్లాస్మా డెస్మాటా, ప్లాస్మా డెస్మాటా ఇది సాధారణంగా బిలాంగ్స్ టు ప్లాంట్స్. ప్లాస్మా డెస్మాటా అనేది ఇది వృక్షకాలంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ పక్కన ఉన్నటువంటి సేమ్ మళ్ళీ అంటే పక్క పక్క ఉండేటువంటి వృక్షకణాలను కలుపుతూ ఉండేటువంటి ఈ లింక్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్నింటినీ కూడా మనం ప్లాస్మా డెస్మాటా అంటాం. అవి కూడా అంటే ఇప్పుడు సభకి మనం వాటర్ వేస్తాం, ఆ నీళ్ళని ఎలా వస్తాయి? వేరు నుంచి త్రూ రూట్, స్టెమ్, లీవ్స్ ఇలా పై వరకు వస్తూ ఉంటాయి. అంటే కణానికి చిన్న కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ మనకి ప్లాంట్స్ లో క్లియర్ గా చూడొచ్చు. వాటిని ప్లాస్మా డెస్మాటా అంటాం. ఈ ప్లాస్మా డెస్మాటా ఆర్ ఆల్సో ఫార్మ్ బై ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఇలా ఇంకా నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణం కూడా ఒకసారి మనం చూద్దాం. డెస్మోజోమ్స్, ఫోర్త్ వన్. డెస్మోజోమ్స్ ఇక్కడ డెస్మోజోమ్స్, ఈ డెస్మోజోమ్స్ అనేవి కూడా మనకి ఒక రకంగా చూడడానికి ఇవి చిన్న చిన్న పోగులు లాంటి నిర్మాణాల నుండి కణములో ఏర్పడేటువంటి కొన్ని పదార్థాలని ఆవృతం చేస్తూ, అంటే కవర్ ద వేరియస్ మెటీరియల్స్ ఇన్ ద సెల్, దట్ ఈస్ కాల్డ్ as డెస్మోజోమ్స్ గా పిలుస్తామట. ఇంకా నెక్స్ట్ ఫోర్స్, స్వచ్ఛరంధ్రాలు, మెంబ్రేన్ ఫోర్స్. ఈ మెంబ్రేన్ ఫోర్స్ అనేవి కూడా కొన్ని పదార్థాలని, అంటే మెయిన్లీ అయాన్స్ అంటే సోడియం,
పొటాషియం, కాల్షియం ఇటువంటి పదార్థాన్ని లోపలికి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి సాధిస్తూ ఉండేటువంటి ఇవి ఏంటంటే త్వచరంధ్రాలు, మెంబ్రేన్ పోర్స్ అంటారు. సోడియం, పొటాషియం, కాల్షియం ఇలాంటివన్నింటినీ కూడా లోపలికి బయటికి, బయట లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది. అదే ఫ్లోరైడ్ ఇవన్నీ కూడా ఈ మెంబ్రేన్ పోర్స్ కూడా ఒక రకంగా ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్స్ గా పేర్కొంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. థ్యాంక్ యూ అనంద. సేఫ్ హోమ్, కోవిడ్ రక్షించుకోండి. అందరినీ కూడా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే నాకు ఆన్లైన్ క్లాస్కి మీరు చాలా తక్కువ మంది వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్పండి. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ ఏమంటే వాళ్ళకు కూడా కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమి ఉంటే అవి వాట్సాప్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.